ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ నామమున స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృప ఈ దినమంతా మీకు మీ కుటుంబానికి తోడై కాపాడును గాక. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. దేవుని దీవెనలు పొందుకుని దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. ఈరోజు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు విధియలేదు. వండర్ఫుల్ కదండి. మనం చాలా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే మరి యేసయ్య తీర్పు జరుగుతుంది, శిక్ష విధిస్తాడు ప్రభువారు. మరి మన మీద శిక్ష వస్తుందేమో అనుకుని ఎంత భయపడతాం. మరి ఈ మాట చదివారా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియలేదంట. మరి క్రైస్తవులకు శిక్ష లేదంటే గమనించగలిగారా? శిక్షలు ఎవరికి? క్రీస్తులో లేని వారికి. తీర్పు ఎవరికి? క్రీస్తులో లేని వారికి. హల్లెలూయా. మనం ఆల్రెడీ ఆ శిక్షలోంచి విమోచించబడ్డాం. ఆ గాయాలు, ఆ శిక్ష, ఆ యొక్క తీర్పు ప్రభు అనుభవించాడు. అంటే మన మీద ఏ విధమైన కండమ్నేషన్ లేదు, తీర్పు లేదు. ప్రభు మనల్ని విమోచించేశారు. ప్రభు మనకి ఆ శిక్ష నుండి తప్పించారు. వాక్యం ఉంది కదా, యోహాను శుభవార్తలు మనం చూస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచువారంట, ఆయన మాట యందు విశ్వాసం ఉంచువారంట తీర్పులోనికి రాక, మరణములోనికి రాక, జీవములోనికి దాటిపోయారు అంట. తీర్పులోనికి రాక అనే మాటను అక్కడ చూస్తాం. ఇక్కడ శిక్ష విధి లేదు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని బిడ్డలు శిక్ష నుండి విమోచించబడ్డామండి. ఎందుకు విమోచించబడ్డామంటే మనమేమి పరిశుద్ధులమని కాదు, మనమేమి తప్పు చేయలేదని కాదు, కానీ మన మీద పడవలసిన శిక్ష మన యేసయ్య భరించాడు. యేసయ్య శిలువ ద్వారా ఆయన ఆ శిక్షను అనుభవించారు, ఆయన భరించారు, ఆయన పొందుకున్నారు, ఆయన దెబ్బలు తిన్నారు, ఆయన ప్రాణాన్ని పెట్టారు, ఆయన రక్తం గార్చారు. ఇక ఆయన భరించేసిన తర్వాత మన మీద ఎందుకు పడుతుంది? ఇక ఆయన అనుభవించిన తర్వాత మన మీద ఎందుకు పడుతుంది? మన మీద ఇప్పుడు యేసయ్య రూపం కనబడతా ఉంది, యేసయ్య నీతి కనబడతా ఉంది, యేసయ్య పరిశుద్ధత కనబడుతుంది. మనలో ఏ విధమైన నేరం లేదు, దోషం లేదు, పాపం లేదు. అవన్నీ యేసయ్య ఏమండి భుజముల మీదకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం ఎవరమంటే ఏ విధమైన నేరం లేనివా. నీతి కనబడుతుందండి మన మీద. ఆయన నీతిలో ఉన్నాం. ఇప్పుడు మనం క్రీస్తు యొక్క నీతిని అనుభవిస్తున్నాం. మనం నీతిమంతులు. మనం వాక్యం ఉంది, నీతి మరణం నుండి రక్షించును. హల్లెలూయా. మరణం నుండి తప్పించబడ్డాం, శిక్ష నుండి తప్పించబడ్డాం, ఏ విధమైన తీర్పు నుండి తప్పించబడ్డాం, విమోచించబడిన వారం మనం. క్రీస్తు యొక్క రక్తము చేత, శిలువ చేత మనం విమోచించబడ్డవారు. సో దేవుని బిడ్డలు ఎవ్వరూ కూడా భయపడవలసిన పని లేదు. ఏ తీర్పు, ఏ శిక్ష మీకు విధి లేదు. క్రీస్తులో ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చారు. ఇంకా ఎరగని వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళు ఇంకా ఆ తీర్పు కోసం, ఆ శిక్ష కోసం భయపడుతూ, బాధపడుతూ, ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆ ఫ్రీడమ్ ప్రభు మనకిచ్చారు, ఆ రక్షణ ప్రభు మనకిచ్చారు. ఆ శిక్షా విధిని ఆయన కొట్టివేశారు, ఆయన భరించారు. సో యేసుక్రీస్తునందు నేను విమోచించబడి ఏ శిక్ష విధి లేని వారుగా నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి క్రీస్తుని బట్టి ఆ స్వాతంత్ర్యం, ఆ స్వేచ్ఛ నువ్వు అనుభవిస్తూ అనేకులు ఆయన శిలువను గురించి తెలుసుకున్నట్లుగా సాక్షిగా నువ్వు జీవించాలని, ఈ వచనాన్ని బట్టి ఆనందించాలని యేసయ్య సేవకునిగా ప్రకటిస్తూ ఉన్న దేవుడు ఇలాంటి జీవము, ఇలాంటి రక్షణ అందరికీ కలిగించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.